ఎక్స్ప్లెయిన్ చేయి దాని గురించి. అదేదో అని కొనుక్కున్నావు కదా స్పెషల్గా. సింగిల్ మార్ట్. సింగిల్ మార్ట్. ఎక్కడ ఏం చూపించావు? ఒక్క నిమిషం అవి ఏం చూపించావు? ఓకే, రేటు చూపి. ఎక్కడుంది? నాకైతే ఇంకా అవ్వట్లేదు. కెమెరా టాబ్లో లేదు. చెప్పు ఏంటో ఎంత? ఇంగిరి సింగిల్ మార్ట్ విస్కీ స్కాచ్ 6,500 in Goa. ఫుడ్ ఆర్డర్ చేశాడు బికాజ్ కిచెన్ మాకు ఇవ్వలేదు కదా, అందుకనే ఫుడ్ ఆర్డర్ చేశాడు. ఏం ఆర్డర్ చేశాడంటే జీరా రైస్, వైట్ రైస్, ఆలూ ఫ్రై, ఎగ్ కర్రీ, ఇంకా కాదురా దాల్ ఫ్రైయా? ఏమో ఆలూ ఫ్రై, దాంట్లో ముక్కలు వేయద్దు అన్నవి చెప్పావు అని. దాల్ ఫ్రైయా అంటే పప్పు ఫ్రై ఏందిరా ఫ్రై? ఓహో, షాక్ అయితేనా? ఓకే. అమ్ముకు ఒక దుప్పటి కప్పావు కదా, ఇంకో దుప్పటి నాకు కప్పవా? ఇచ్చావా? అయ్యో, ఓ చిన్న సరే కప్పురా, సరే కప్పురా. అవు కానీ మరి ఏం చేయాలి? అబ్బో నైట్కి చాలదురా నాకు ఇవన్నీ, ఇంకా దుప్పట్లు అడుగురా ఆయన కూడా నాకు చాలదు. వచ్చింది దీనికి గోవాకి, అది అయితే మందు ఆడడానికి. నేనైతే ఇట్లా ఊరికే సోఫాలని పడుకున్నా. అయితే ఏంటంటే గోవా వచ్చిన కిచెన్ ఉండాలి. ఎందుకు అంటే అవుట్ సైడ్ ఫుడ్ నేను తినను అంటే ఫ్రెష్గా వండింది టేస్ట్ మంచిగా ఉంది అయితే తింటా, కానీ నిల్వ ఫుడ్ అయితే నేను తినను. దాదాపు బయట ఫ్రెష్ ఫుడ్ అనేది ఎక్కడా దొరకట్లేదు, అందుకని నాకు ఇష్టం లేదు. అది స్టోరీ. ఇంకోటి ఏంటంటే మనం హోమ్ మేడ్ ఫుడ్ అనేది టేస్ట్ మంచిగా ఉంటుంది. అంటే వేరే వాళ్ళు వండిన కర్రీస్ నాకు ఇష్టం, హోటల్ ఫుడ్స్ కాదు, హోమ్ ఫుడ్స్ అంటే ఇష్టం. సో నా కోసం స్పెషల్గా అవి ఏంటంటే కిచెన్ అడిగి తీసుకుంటాడు. ఇంకోటి ఏంటంటే ఈరోజు నిన్న సైదాబాద్ దగ్గర నుంచి పచ్చడి అడిగి తీసుకున్నాడు. ఎందుకంటే నేను గోవాలో ఏం తినను, కనీసం పచ్చడన్న వేసుకొని తింటా కదా ఏం నచ్చకపోయినా అని ఒక ఆప్షను. అయితే ఏంటంటే ఈరోజు పొద్దున్న అలారం పెట్టుకుని 6కే లేచి అక్కడే పడుకున్నాం కదా, బెడ్రూము ఓపెన్ కిచెన్ కదా, ఏదో వండుతున్న వాసన వస్తుంది. ఏంటంటే పొద్దున్నే లేచిపోయి చట్నీ పచ్చడి, నిలవుండే పచ్చడి అనమాట, పచ్చడి తాలింపు వేస్తున్నాడు. ఎందుకు అంటే గోవాలో తింటావు కదా, నాకెందుకు నా పచ్చళ్ళు కొద్దిగా అంటే పచ్చళ్ళు ఒక్కొక్కలాగా ఉంటాయి కదా, నాకెందుకు కొద్దిగా నాకు వద్దు అన్నా నేను ఆ పచ్చళ్ళు నేను తినను అంటే, అయినా కూడా తాలింపు వేసాడు. అంటే కొన్ని పచ్చళ్ళు స్మెల్ చూస్తే పాడైపోయినట్టుగా వస్తాయి కదా, అట్లా పాడైపోయినట్టుగా వాసన వచ్చాయి అన్నమాట. 3 పచ్చళ్ళు ఉన్నాయి. ఇంకా దాని గురించి నేను వద్దంటే కూడా పొద్దున్నే లేచి ఇంకా తాలింపు వేసాడు అనమాట. తాలింపు వేస్తే ఇంకా ఆ పచ్చడి కూడా తీసుకుని వచ్చాడు జాగ్రత్తగా ప్యాక్ చేసి ఫ్లైట్లో. ఇప్పుడు చేసి ఇచ్చారంట అన్నీ ఫ్రెష్గా. ఇప్పుడు రికార్డ్ అవుతుంది. दाल फ्राई, चिकन करी, एग करी, जीरा राइस, వైట్ రైస్. సో ఫుడ్ అయితే వచ్చేసింది.
ఇప్పుడే మీట్ అయ్యాం మేము. సో ఒక 15 మినిట్స్ అట్లనే నేను బెడ్ మీద పడుకుని ఉండాలి. బెడ్ అంటే లైక్ సోఫా ఓన్లీ. అవి అమ్ము వెయిట్ చేస్తుంది ఫుడ్ తినడానికి. అమ్ముని పిలిచి పప్పన్నం అవి పెట్టేస్తే తినేసి పడుకుని పోద్ది. ఇప్పుడు 8:45 కలిసాము. 9 ఇంకా 5 మినిట్స్ ఉంది. అప్పుడు నేను వేసి హ్యాండ్ వాష్ చేసుకుని నేను కూడా ఫుడ్ తినేసి పడుకుంటా. నాకైతే డౌట్ ఏం బాగుంటుంది ఏమో ఫుడ్ చూడాలి. మా అమ్మాయి వస్తుంది ఇప్పుడు. కొద్దిగా పెట్టు, వేస్ట్ చేయకు. చేతులు కడుక్కున్నావా? ఓకే, వాడు రమ్మను. కుర్చీ వేయి వాడికి కూడా. ఏమంట కాళ్ళు నొప్పులు వస్తే కూర్చుంటా అంటుంది. ఒక చైర్ ఇరా వాడికి, కూర్చుంటాడంట. కాళ్ళు నొప్పులు వస్తున్నాయంట. సరే వాడు బాగా ఆడాడు కదా ఈరోజు బీచ్లో, అందుకనే. టెడ్డీ సో టైర్డ్ టుడే. మస్తు ఆడింది, వేరే జరుగు. భలే టోడిరా, నాకు కరెక్ట్గా వీడియో తీయడానికి లేకుండా అడ్డు చేసి. సరే పట్టుకో, కూర్చుంటే ఎలా కూర్చుంటుంది చిన్న పాప చైర్లో? అన్నం పెట్టు పాపకి. ఇది కెమెరా ఫేసింగ్. చేస్తున్నా పప్ప ఆగు.